అది నిజంగా ఓ గ్రామం. ఆ గ్రామం సముద్రం పక్కనే ఉంటుంది. అక్కడి నేల చాలా గట్టి నేలగా గుర్తించడం వల్లే రాకెట్ లాంచింగ్‌లకు అనుకూలంగా ఉంటుంది. దాంతో అక్కడికో శ్రీమంతుడొచ్చాడు. ఆ గ్రామం మొత్తాన్ని కొనేశాడు. అక్కడ తన కంపెనీని స్థాపించి భూమి నుంచి అంతరిక్షానికి, విశాల విశ్వానికి రాకెట్ పోర్ట్ స్టేషన్‌గా ఆ గ్రామాన్ని మార్చాడు. ఆ ఒక్కడి దీక్ష, పట్టుదల కారణంగా ఆ గ్రామం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. అదిప్పుడు స్టార్ బేస్ అనే పేరుతో అమెరికాలోనే ఓ టెక్నాలజీ నగరంగా మారబోతోంది. ఇంతకీ ఆ గ్రామం పేరేంటి అనే కదా డౌట్. బొకాచికా. ఆ శ్రీమంతుడు మరెవరో కాదు, ఎలన్ మస్క్. ఎస్, ప్రపంచంలోనే అపర కుబేరుడు. ఆయన స్థాపించిన కంపెనీ పేరు స్పేస్ ఎక్స్. ఈ ప్రదేశం టెక్సాస్ రాష్ట్రంలో మెక్సికో సరిహద్దుకు చేరువలో ఉంటుంది. దీని విస్తీర్ణం 3.9 కిలోమీటర్లు మాత్రమే. ఈ నగరంలో ఒక మేయర్, 2 కమిషనర్లు ఉంటారు. నగర ప్రణాళిక, పన్నుల వసూలు, స్థానిక అంశాలపై స్థానిక ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అయితే బొకాచికాను స్టార్ బేస్ అనే పేరుతో నగరంగా గుర్తించడానికి తాజాగా స్థానికుల్లో ఓటింగ్ జరిగింది. దీనికి అనుకూలంగా 212 ఓట్లు, వ్యతిరేకంగా 6 ఓట్లు వచ్చాయి. ఓటర్లలో ఎక్కువ మంది స్పేస్ ఎక్స్ ఉద్యోగులే ఉండడంతో ఇది సాధ్యమైంది. తాజా విజయాన్ని ఎలన్ మస్క్ ఎక్స్లో పాల్పంచుకున్నారు. ఇప్పుడు అది నిజమైన నగరం అని ఆయన అన్నారు. ఎలన్ మస్క్ స్టార్ బేస్ స్పేస్ ఎక్స్ రాకెట్ సెంటర్కు ప్రయోగ కేంద్రంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇక్కడి నుంచే వ్యోమగాముల్ని చందమామ, అంగారకుడిపైకి పంపాలని భావిస్తున్నారు. స్టార్ బేస్ నగరం ఏర్పడాలని 2021 నుంచి మస్క్ కలలు కంటున్నారు. ఒకప్పుడు నిద్రాణ స్థితిలో ఉండే ఈ బొకాచికా గ్రామం ఇప్పుడు బిజీ సెంటర్గా మారిపోయింది. స్టార్షిప్, డ్రాగన్ క్యాప్సుల్ వంటి స్పేస్ క్రాఫ్ట్స్, రాకెట్లను స్పేస్ ఎక్స్ కంపెనీ ఇక్కడి నుంచే అంతరిక్షంలోకి పంపిస్తూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక హడావుడితో బొకాచికా బిజీ సెంటర్గా మారిపోయింది. కొన్నాళ్ల క్రితమే ఈ ప్రాంతాన్ని స్టార్ బేస్ అని కూడా నామకరణం చేశారు ఎలన్ మస్క్. అక్కడే తన విగ్రహం కూడా ఏర్పాటైంది. ప్రపంచంలోనే పొడవాలైనటువంటి భారీ స్టార్షిప్ రాకెట్లకు అది కేంద్రంగా మారింది.